హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ వ్లాగ్. మనం వచ్చేసరికి హోండా వెన్యూ అయితే డార్క్ ఎడిషన్లో అయితే తీసుకొచ్చాం. ఇది చూడండి, మనకి 1.2 లీటర్ ఇంజన్ అయితే మనకి ఇచ్చారు. డార్క్ ఎడిషన్లో 4 లీటర్ సిలిండర్ అయితే ఇచ్చారు. ఇదైతే ఇంజిన్ ఆయిల్ ప్లేస్మెంట్, బ్యాటరీ ప్లేస్మెంట్, ఇంటేక్ ఎయిర్ ప్లేస్మెంట్. ఇది మొత్తం డార్క్ ఎడిషన్లో వచ్చింది. హోండాలో పెద్ద బిగ్ హ్యూజ్ అనే చెప్పాలి మనం. ఇక్కడైతే మనకి గ్రిల్స్ అయితే చాలా అప్డేట్ చేశారు బ్లాక్ ఎడిషన్లో. నెక్స్ట్ వచ్చేసి లోగోలో కూడా బ్లాక్ అనేది ఇచ్చారు, బ్లాక్ ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు. మనకి నార్మల్గా వెన్యూ అయితే స్టీల్ క్రోమియం ఎలిమెంట్ అయితే ఇస్తారు, దీనికైతే బ్లాక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ అయితే 13 lakhs పడుతుంది అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. నెక్స్ట్ దీనికైతే ఫ్రంట్ ఏమి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సైడ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బంపర్ అయితే ఇలా ఉంది. ఇదైతే మనకి నెంబర్ ప్లేట్ ప్లేస్మెంట్. నాకైతే గ్రిల్స్ అయితే చాలా బాగున్నాయి, హ్యూజ్ గ్రిల్స్ అనే చెప్పచ్చు. ఇది 1.2 లీటర్ సిలిండర్తో అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కంప్లీట్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఇదైతే మనకి సైడ్ ప్రొఫైల్. మనం టైర్ సైజ్ అయితే చూద్దాం. 195/65 టైర్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వీల్ అయితే మొత్తం డిస్క్తో వస్తుంది. 4 వీల్స్ స్టీల్ వీల్స్ ఇచ్చారు మనకి. ఈ పైనేమో చిన్న ప్లేట్ లాంటిది ఇచ్చారు, స్టీల్ ప్లేట్ లాంటిది. ఇది అయితే యూజ్ అవుతుంది మనకి. చూడండి, ఇది షాక్ అబ్జర్బర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సైడ్ ప్రొఫైల్. మన ఇంటీరియర్ చూసుకుందాం. మన ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి చిన్న స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ హోండా ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి కంట్రోలర్స్ ఉన్నాయి. ఇక్కడైతే విండో కంట్రోలర్స్ ఇచ్చారు, ఓఆర్బిఎం కంట్రోలర్స్ ఇచ్చారు, చైల్డ్ లాక్ అసిస్టెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్, హ్యూజ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు మనకి, చిన్నది. ఇక్కడ డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. ఇది నాకు తెలిసి ఒక 5 centimeters డిస్ప్లే ఉంటుంది. ఇక్కడైతే ఏసీ వెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది, ఎక్కడ కూడా స్మూత్ ప్లాస్టిక్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ రాడ్ అయితే ఇలా ఉంది. హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు మనకి, హ్యాండ్ బ్రేక్. నెక్స్ట్ వచ్చేసి గేర్ రాడ్, ఓకే. మనకి చూసుకోవచ్చు ఇక్కడ కింద యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఆ కో ప్యాసింజర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు మనకి. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఇదిగోండి, మనకి సన్ షీల్డ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కో ప్యాసింజర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి, మనకి ఇక్కడ చిన్న మూన్ రూఫ్ అనేది ఇచ్చారు మనకి వెన్యూలో. డార్క్ ఎడిషన్లో డార్క్ ఎడిషన్లో ఈ సన్ రూఫ్ ఇవ్వడం అనేది అంత చిన్నదేం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మైక్రోఫోన్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా లైట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇది ఓపెనింగ్ అనమాట సన్ రూఫ్. ఇలా అంటే బ్యాక్ వెళ్తుంది, ఇలా అంటే ఫ్రంట్కి వస్తుంది మనకి. ఇక్కడ సీట్ బెల్ట్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చారు 2. నెక్స్ట్ ఇక్కడ కీ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ అనేది పుష్ బటన్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడైతే ఇవి మొత్తం తెలుసుగా మనకి సైడ్ ఇండికేటర్స్, నెక్స్ట్ వాషర్లు, వైపర్ కంట్రోలర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియా కంట్రోలర్స్ అన్నీ ఇచ్చారు మనకి. ఏసీ కంట్రోలర్ ఆపరేట్ చేసుకునేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏసీ ఆటో మోడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. 12 volt సాకెట్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ టైప్ సి ఇచ్చారు, ఇక్కడ టైప్ ఏ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడైతే మనకి ఐఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఈ హోండా డార్క్ ఎడిషన్లో అయితే కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చింది ఏంటంటే హ్యూజ్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు మనకి. చూడండి ఎంత చిన్నగా ఉందో, మొత్తం సాఫ్ట్ మెటీరియల్తో అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే ఆటో డిమ్మింగ్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి కార్లో. నెక్స్ట్ వచ్చేసి కో ప్యాసింజర్ సీట్ వ్యూ చూద్దాం మనం ఇక్కడ కో ప్యాసింజర్ వ్యూ అయితే చూడొచ్చు. ఇదిగోండి, స్టీరింగ్ ప్లేస్మెంట్, డిస్ప్లే, ఇక్కడ గేర్ రాడ్ ప్లేస్మెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ మోడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏసీ వెంట్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ కో ప్యాసింజర్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇదైతే ఓపెనింగ్ ఆఫ్ ది డోర్. ఇది మొత్తం మనకి విండో గ్లాస్ ఆపరేటర్.
నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్తో అయితే మొత్తం నింపేశారు అని చెప్పొచ్చు. ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్తో నింపేశారు హోండా వెన్యూ డార్క్ ఎడిషన్లో. ఇక్కడైతే మనకి హ్యాండిల్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు, ఇక్కడైతే సీట్ బెల్ట్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఇస్తున్నారు, మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడైతే మంచి ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు, నెక్స్ట్ మైక్ ప్లేస్మెంట్స్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ది కో ప్యాసెంజర్ వ్యూ ఆఫ్ ది హోండా వెన్యూ డార్క్ ఎడిషన్. నెక్స్ట్ మనం బ్యాక్ వ్యూ అయితే చూద్దాం. లెట్స్ గో. మనకి వెన్యూలో బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేసాం. ఇది కూడా బూట్ స్పేస్ అనేది చాలా పెద్దగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది అలాయ్ వీల్ కాదు, స్టీల్ వీలే ప్రొవైడ్ చేశారు మళ్ళీ దీనికి కూడా. సో దిస్ ఈస్ ది గైస్ టోటల్ వ్యూ ఆఫ్ ది హోండా వెన్యూ నైట్ ఎడిషన్. ఇక్కడైతే నైట్ ప్లేస్మెంట్ ఇచ్చారు, హోండా అని పెద్ద లోగో ఇచ్చారు. ఇక్కడ VENUE అని మంచిగా రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మొత్తం బంపర్తో నింపేశారు. నెక్స్ట్ వచ్చేసి టేల్ ల్యాంప్స్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా లాక్కొచ్చారు టేల్ ల్యాంప్స్. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ 1 మధ్యలో ఇలా టేల్ ల్యాంప్ లాక్కొచ్చారు, టోటల్గా హెచ్ అని చెప్పచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మనకి సెన్సార్స్ ఇవ్వలేదు, ఇక్కడ బ్యాక్ అయితే సెన్సార్స్ ఇచ్చారు, సెన్సార్స్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది నెంబర్ ప్లేట్ ప్లేస్మెంట్. ఈ బంపర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడైతే రిఫ్లెక్టర్స్ ఇచ్చారు, చూడొచ్చు మనం రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ది గాయస్. ఇది మనకి ఇండికేటర్స్, టర్న్ ఇండికేటర్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది ఇచ్చారు, షార్క్ ఫిన్ యాంటెన్నా ఇచ్చారు. మళ్ళీ మనకి ఇక్కడ ఏమైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ కట్టుకోవడానికి మనకి పైన బంపర్ లాంటివి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ది ఓవరాల్ వ్యూ ఆఫ్ ది హోండా వెన్యూ డార్క్ ఎడిషన్. సో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. సో ఆల్ వీల్స్ ఆర్ completely steel wheels. So thank you guys.